ఆగ్నేయాసియాలో పరిస్థితులు కుదుటపడ్డాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ తీసుకున్నారు. గత 3 రోజులుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా చనిపోయారు. సరిహద్దు ప్రాంతంలో ఒక ఆలయం థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణలకు కారణమైంది. థాయిలాండ్, కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే వెల్లడించారు. కాగా గత 3 రోజులుగా థాయిలాండ్, కంబోడియా మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఘర్షణల సమాచారం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్ అలాగే థాయిలాండ్ ప్రధాని విచియా చైతో డొనాల్డ్ ట్రంప్ వేరువేరుగా మాట్లాడారు. రెండు దేశాలకు ఘర్షణలు మంచివి కావని నచ్చజెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అంతిమంగా సీజ్ ఫైర్కు ఇద్దరు ప్రధానులు అంగీకరించేలా చేశారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకొచ్చింది. ట్రంప్ ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. స్కాట్లాండ్ పర్యటనలో ఉండే కాల్పుల విరమణ ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారు. అంతేకాదు, ఘర్షణలు పడ్డ థాయిలాండ్, కంబోడియా రెండూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండు దేశాలకు ఆగ్నేషియాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అలాగే రెండు దేశాలకు సుదీర్ఘ సాంస్కృతిక నేపథ్యం ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా థాయిలాండ్, కంబోడియా మధ్య 3 రోజుల పాటు తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు, దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పిల్లా పాపలతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. కాగా సరిహద్దు ప్రాంతం దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. F-16 విమానాలు, డ్రోన్లతో రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో ఒక మందుపాతర పేలింది. దీంతో పలువురు థాయిలాండ్ సైనికులు గాయపడ్డారు. అంతిమంగా ఈ మందుపాతర పేలుడే ఘర్షణలకు దారితీసింది. వాస్తవానికి థాయిలాండ్, కంబోడియా రెండూ ఆగ్నేషియాలోని ఇరుగు పొరుగు దేశాలే. ఉభయ దేశాల మధ్య దాదాపు 508 మైళ్ల సరిహద్దు ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ అనే ఆలయం ఉంది. ఈ ఆలయం ఎవరిదన్న అంశమే చివరకు వివాదంగా మారింది. అంతిమంగా రెండు దేశాల మధ్య ఘర్షణలకు కారణమైంది. అయితే సదరు ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లోనే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పిచ్చింది. కాగా ఈ తీర్పును అప్పట్లో థాయిలాండ్ కూడా అంగీకరించడం విశేషం. అయితే ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా కంబోడియా ఆధిపత్యం కొనసాగింది. కంబోడియా సర్కార్ అవలంబించిన ఈ వైఖరి థాయిలాండ్కు మింగుడు పడలేదు. దీంతో కంబోడియా తీరుపై థాయిలాండ్ అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. ఇదిలా ప్రీహ్ విహార్ ఆలయాన్ని కంబోడియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదరు ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ యునెస్కోకు ఒక వినతి పత్రం కూడా సమర్పించింది. దీంతో యునెస్కో అధికారులు ప్రీహ్ విహార్ ఆలయాన్ని పరిశీలించారు. అంతిమంగా ప్రీహ్ విహార్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో సంస్థ గుర్తించింది. దీంతో ప్రీహ్ విహార్ ఆలయంపై కంబోడియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లయింది. ఇదిలా ఉంటే ప్రీహ్ విహార్ ఆలయానికి సంబంధించి తమ ప్రమేయం లేకపోవడం థాయిలాండ్కు మింగుడు పడలేదు. అంతేకాదు, సదరు ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం కూడా కంబోడియా ప్రయత్నాల వల్లనే అనే ప్రచారం కూడా థాయిలాండ్కు నచ్చలేదు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య 2008 నుంచి 2011 మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణలకు భయపడి సరిహద్దుల్లో నివాసముంటున్న వేలాది మంది తమ నివాసాల్ని వదిలిపెట్టారు. సురక్షిత ప్రాంతాలకు వలసపోయారు. ఇదిలా ఉంటే ఆలయానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం కొన్నేళ్ల కిందట మరో తీర్పిచ్చింది. ఈ తీర్పు మరోసారి రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది. ఫలితంగా రెండు దేశాల మధ్య అంతిమంగా ఘర్షణలు జరిగాయి.
ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి తల బొప్పి కట్టింది. ఈ నేపథ్యంలో మరో యుద్ధాన్ని ప్రజలు కోరుకోవడం లేదు.